దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానని దేవుని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు. మనుషులు నువ్వెంత ప్రయాసపడినా నిన్ను గుర్తించట్లేదా? నిన్ను చూసి నవ్వుతూ ఉన్నారా? నీ పరిస్థితి మారదు, ఇంకా నీ జీవితం ఇంతే అని అవమానపరుస్తూ ఉన్నారా? అయితే దేవుడు ఎన్నడూ నిన్ను అవమానపరచరు. ఎందుకంటే నువ్వు వినయ మనస్సు కలిగి దేవుని ఎద్దకు వెళ్ళి ఆయన పాదాల పట్టుకొని నువ్వు ప్రార్థిస్తూ మొర్ర పెడుతూ ఉండగా దేవుడు నిన్ను ఘనపరచబోతున్నారు. ఎవరైతే నిన్ను అవమానపరిచారో, నవ్వారో వారి ఎదుటనే దేవుడు నిన్ను ఆశీర్వాదకరముగా ఉంచి నిన్ను ఘనపరుస్తున్నారు. వారు నీ మార్పును చూసి, నీ ఆశీర్వాదమును చూసి ఆశ్చర్యపోయే విధంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నారు. నిన్ను ఎవ్వరూ గుర్తించట్లేదని, అందరూ నిన్ను మరిచిపోయారని, నిన్ను అవమానపరుస్తున్నారని నీ హృదయంలో భారముగా బాధగా ఉందా? అయితే దేవుడు ఏ విషయంలోనూ ఎన్నడూ నిన్ను అవమానపరచరు. ఆయన నిన్ను దీవించి ఆశీర్వదించి వారి కన్నుల ఎదుటనే ఒక ఆశీర్వాదకరంగా ఉంచబోతూ ఉన్నారు. దేవుడు ఎన్నడూ నిన్ను మరిచిపోరు, నిన్ను అవమానపరచరు. అయితే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. కాదు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించెను అని లేఖనము చెప్పుచున్నది. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, దేవుడు దీనులకు కృప అనుగ్రహించును. ఆమేన్. ఎప్పుడైతే మనము దీన మనసు కలిగి, వినయ మనసు కలిగి, విధేయత చూపించి దేవుని చెంతకు వెళ్తామో దేవుడు మన ఎడల కృప అనుగ్రహించే దేవుడు అండి. ఆయన కృప ఎలా ఉంటుందంట, ఆయన ఎక్కువ కృపనిచ్చును, ఆయన కృప వెదజల్లే విధంగా ఉంటుందటండి. ఎప్పుడంటే మనము దీన మనసు కలిగి ఉన్నప్పుడు, దేవుని చెంత ఉన్నప్పుడు. మనుషులు ఎంతమంది ఎన్ని మాటలు అన్నా, మన పరిస్థితి ఎలా ఉన్నా, ఎంత గాయపరిచినా, ఎంత అవమానపరిచినా, ఇంకా నీ పరిస్థితి మారదు అని హేళన చేసిన, నవ్వినా దాన్ని మనం పట్టించుకోకుండా మనము దేవుని చెంతకి వచ్చినప్పుడు, దేవునితో సహవాసము చేసినప్పుడు, ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు దేవుడు మన హృదయాన్ని చూసి మన పక్షముగా ఉండి ఆయన మనల్ని ఘనపరచబోతున్నారు. కాబట్టి దేవుడు అంటున్నారు, దేవుడు అహంకారాన్ని ఎదిరించే దేవుడు, దీనుని ఎడల ఆయన కృప చూపే దేవుడు. ఎవరైతే అహంకారంతో ఈరోజు మాట్లాడుతున్నారో, అతిశయపడుతూ ఉన్నారో, గర్విస్తూ ఉన్నారో, నిన్ను తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నారో, వారిని దేవుడు ఎదిరించి నీ పక్షంగా ఉండి ఆయన కృప చూపుతున్నారు, నిన్ను ఆశీర్వాదకరంగా నిలవబెడుతూ ఉన్నారు. గర్వ మనసు ఎప్పుడు దేవునికి వాళ్ళని దూరం చేస్తూ ఉంటుంది. అది వినయ మనసు, దీన మనసు అయితే దేవుని హృదయాన్ని కదిలిస్తుంది. కాబట్టి ఈరోజు నీ హృదయంలో ఏ భారం ఉందో అది దేవుని పాదాల చెంత పెట్టు, నీ జీవితాన్ని దేవుని చేతులకు అప్పగించు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించబోతుండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. కొద్ది మాటగా దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రేర్ చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకుని ప్రేర్లు ఏకీభవించు. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు, వందనాలు దేవత. నిచ్చిన వాగ్దానం మా జీవితాల్లో నూరింతలుగా ఫలించునుగాక. దైవజనులు, వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామంలోనే దీవించబడునుగాక. యెరూషలేముకి యేసు నామంలోనే క్షేమము కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండునుగాక. దేవుని మాట పరిచర్యలో పాలి భాగస్తులే భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. యవ్వన బిడ్డలకి యేసునామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసునామములో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసునామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. ప్రతి బిడ్డ రాకపోకలను దేవుడు తోడుగా ఉండి క్షేమమైన ప్రయాణం అనుగ్రహించునుగాక. అయ్యా, ప్రతి ఒక్కరిని నేను నీ చేతులకు అప్పగిస్తూ చిన్న ప్రార్థన పాదసని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.